ఆలోచనలు పంచుకున్నవాడు అవుతావు. ఒకళ్ళకి ఒకళ్ళు అన్న భావన కలిగేలా చేసినట్టు అవుతుంది. వెళ్ళరా. అసలు ఈ టైంలో నువ్వు వదిన పక్కన ఉండటమే కరెక్ట్. ఒకరి సపోర్ట్ ఒకరికి చాలా అవసరం. వెళ్ళరా. సరే, నువ్వు చెప్పేది కూడా కరెక్టేరా. వెళ్తాను. రాశక్తి, రాధీరజ్ కూర్చోండి. ధరణిని చూడాలి. ధరణి లోపలుంది, కూర్చోండి. వెళ్ళి పిలుచుకురా. కూర్చో. ధరణి, మీ అత్తయ్య గారు ధీరజ్ వాళ్ళు వచ్చారు. రామ్మా. సౌమ్య, ఏం మాట్లాడకు. వాళ్ళు ఏం చెప్పినా నువ్వు మాట్లాడకుండా ఉండు. సరే. ధరణి, ఏంటమ్మా అలా ఉన్నావు? నేనే మీ అమ్మని, నేనే మీ నాన్నని అని వాళ్ళు చెప్పారు కదా. ఆ మధు వాగుడు, ఆ గుణాగారి మాటలకి బాగా మైండ్ డైవర్ట్ అయ్యింది. నిన్నటి నుంచి అదే ఆలోచనలో ఉంది. ఎంత చెప్పినా దాంట్లో నుంచి బయటికి రాదు. ఆ ఆలోచనల్లోనే తలమునకలైపోతోంది. అది నిజమో అబద్ధమో తెలియకుండా తికమక పడుతున్నానని నాతోనే చెప్తుంది. నేనేం చెప్పను, వాళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు, వాళ్ళ మాటలు నమ్మకు అని చెప్పినా మా బుజ్జమ్మకు నా మీద విశ్వాసం కలగడమే లేదు. ఏంటి ధరణి, వాళ్ల గురించి నువ్వు ఆలోచించేదేంటి? వాళ్ళు మన పెళ్లి ఆపే ప్రయత్నంలో చాలా డ్రామాలు ఆడారు. అలాంటిదే ఇది ఒక డ్రామా. లేనిపోనివి చెప్పి నీ బుర్ర పాడు చేసి నీ మూడ్ ఆఫ్ చేసి మన మధ్య గ్యాప్ క్రియేట్ చేద్దామని చూస్తున్నారు ధరణి. లీవ్ ఇట్ ధరణి. అసలు ఇలాంటివన్నీ విననేకూడదు, విన్నా పట్టించుకోకూడదు. అయినా నీకు ఆ జనని గురించి తెలుసు కదా. ఆవిడ మాటలు అబద్ధాలు, ఆవిడ చేతల అబద్ధాలు, ఆవిడ చూపించే ప్రేమ అదంతా అబద్ధం. ఆవిడ ఒక డబుల్ యాక్షన్ మనిషి, పిగ్గల్ మైండెడ్, ఎవ్వరిని ఓర్వదు. అసలు అలాంటి వాళ్ళ మాటలకి నువ్వు వాల్యూ ఇస్తావా? వదిలే ధరణి. అవును, ఈ విషయం మీకు ముందే తెలుసా? అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారా? ఏంటి ధరణి ఆ మాట? ఏంటా ప్రశ్న? అంటే మమ్మల్నే అనుమానిస్తున్నావా? నువ్వు నా తమ్ముడు కూతురు అని తెలిసే నీతో సంబంధానికి వచ్చానని అనుకుంటున్నావా? అమ్మా నాన్న అని చెప్పుకుంటున్న వాళ్లకే నిన్న మొన్నటిదాకా ఈ విషయం తెలీదు. అలాంటిది మాకు ముందే ఎలా తెలుస్తుంది చెప్పు? తెలిస్తే ఇక్కడి దాకా రానిస్తామా? ముందే మా తమ్ముడితో అరే నీ కన్న కూతుర్రా అని చెప్పి వరుసకి మేనల్లుడు,
వాడికిస్తే కళ్ళెదురుగా ఉంటుందని నచ్చజెప్పి వాడికి ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా మీ పెళ్లి ఎప్పుడూ జరిపించేదాన్ని కదా. ఆ జననిని అడ్డుపడే అవకాశం ఎందుకిచ్చేదన్నమ్మా? ఆ జనని కడుపులో కుళ్ళు పెట్టుకొని ఏవో మాయ మాటలు చెప్తోంది. నా తమ్ముణ్ణి కూడా తన వశం చేసుకుంది. వాళ్ళు చెప్పేది నిజమని మేం చస్తే అనుకోవడం లేదు. అవునమ్మా, ఆ జనని అంతే. ఆవిడ పైకి ఓ రకంగా ఉంటుంది, మనసులో మరొకటి పెట్టుకుంటుంది. నా కళ్ళెదుటే ఎన్నిసార్లు శక్తి గురించి అబద్ధాలు మాట్లాడిందో. ఒక్క విషయం ఆలోచించు ధరణి. మీ నాన్న ప్రతాప్ గారు మీ అమ్మ చనిపోయిందని మాకు ఎప్పటినుంచో తెలుసు కదా. వాళ్ళు ఇప్పుడొచ్చి మేమే కన్న తల్లిదండ్రులం అంటే నువ్వెలా నమ్ముతావు? మమ్మల్ని ఎలా నమ్మమంటావమ్మా? ఇలాంటి బురిడి మాటలు చెప్పి అందరి బతుకులతో ఆడుకోవడం దానికో సరదా. అది శాడిస్ట్ అని ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నా. అలా చెప్పండి. ఎంత చెప్పినా నా మాట చెవి దూచుకోవడం లేదు. ఇక వదిలేయవే. ఆ ఆలోచనలో పడి అన్నం నీళ్లు మానతావెందుకే అని ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అంటూ ఆ ధ్యాసలోనే కొట్టుమిట్టాడుతోంది. ధరణి, ఏంటమ్మా ఇది? కన్న తల్లి కాకపోయినా కన్న తల్లిలాగే చూస్తోంది కదా. అమ్మలేని లోటు తీర్చిన అమ్మ అమ్మా. ఈవిడి మాట కూడా వినకపోతే ఎలా చెప్పు? అసలు నువ్వు ఆ విషయం ఎందుకు పట్టించుకుంటున్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? అదేదో అబద్ధాలు ఆడేదని తెలుసుగాని మరి ఇంత తెగుస్తుందని అనుకోలేదు. చచ్చా. ఒక్క విషయం చెప్పండి అత్తమ్మ. ఎవరైనా నేనే మీ కన్న తల్లిని, తన మీ కన్న తండ్రి, మీరు మా పిల్లలు అనే అబద్ధం చెప్తారా? అలా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? దానివల్ల వాళ్ళకొచ్చే ప్రయోజనం ఏంటి? పైగా తను నా మీద ఎప్పటి నుంచో ప్రేమాభిమానాలు చూపిస్తుంది. నాకు చాలా సార్లు హెల్ప్ చేసింది కూడా. నేను వాళ్ళ మాటలు పూర్తిగా అబద్ధమని కొట్టి పారేయలేకపోతున్నాను. ఏదో ఒక మిస్టరీ అయితే దాగుంది. లేకపోతే వాళ్ళంతా ధైర్యం చేసి ఆ మాటలు అనరు. మీరన్నట్టు జనని అబద్ధం అయితే గుణగారెందుకు అబద్ధం ఆడతారు? తన కన్న పిల్లలు కాని వాళ్ళని మమ్మల్ని ఎందుకు పిల్లలుగా యాక్సెప్ట్ చేస్తారు? ఆగండే. మీరేవో మాయమాటలు చెప్తే నమ్మడానికి నేనేం బుర్రలేని పిచ్చివాణ్ణి కాదు. పైకలా అంటూనే ఉంటారు, వదలకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని నాకు తెలుసు. ఇంకా అలాంటి ప్రయత్నాలు చేయకుండా డ్రాప్ అయితే మీకే మంచిది. మీకీ మాటలు నచ్చవు, ఇష్టంగా ఉండవు, మనసుకి కష్టంగా అనిపిస్తాయి. కానీ అర్థం చేసుకోండి, ధీరజ్కి కూడా అర్థమయ్యేలా చెప్పండి. ఇక ధరణి నాది, నాకు కాబోయే పెళ్ళాం. ఇది ఫిక్స్, దీంట్లో నో చేంజ్. రే, ఏంట్రా పగటి కలలు కంటున్నావా? ఇప్పటిదాకా మీరు కన్నది పగటి కలలు. ఇంకా మీకు అర్థం కావడం లేదా? ధరణికి నిజం తెలియకముందే జనని పెళ్లి ఆపడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ధరణికి కూడా నిజం తెలిసిపోయింది.
గుణగారు కూడా తన కూతుర్ని నీ కొడుక్కిచ్చి ఎలా పెళ్లి జరిపిస్తారు? అందుకే నిజం తెలియకముందే జనని అడ్డు వేస్తే మీరేం చేయలేకపోయారు. ముప్పు తిప్పలు పడ్డ నీ కొడుకుతో ధరణి మెడలో 3 ముళ్ళు వేయించలేకపోయారు. ఇప్పుడు చూడు, అందరికీ విషయం ఓపెన్ అయిపోయింది. సో పెళ్లి జరగడం అనేది కళ. ఊహించడానికి కూడా మీకు అర్హత లేదు. ఫుల్ కాన్ఫిడెంట్. అన్ని విధాలుగా ఆలోచించి బల్లగుద్ది పక్కాగా చెప్తున్నాను, పర్మనెంట్గా వాళ్ళ పెళ్లికి ఫుల్ స్టాప్ పడ్డట్టే. చూసావా ఎలా మాట్లాడుతున్నాడో, ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడో. నాకైతే ఆ మాటల్లో నిజమే కనిపిస్తోంది శక్తి. అతనన్నట్టు జరగదు, ఇక జరగదు. ఆశలకు నువ్వుల నీళ్లు వదులుకోవాల్సిందే. నువ్వు నోరు ముయ్యవే. ఎప్పుడు అపశకునివేగా నువ్వు వాగేది. మంచి మాటలు మాట్లాడవా? నువ్వు ఆవేశపడి నా నోరు మూయిస్తావు. అదొక్కటే నీకు చేతనైంది. అతను చూడు, అతని వయసు చూడు. నీ క్రిమినల్ యాక్టివిటీస్ ఎక్స్పీరియన్స్ అంత లేదు అతని వయసు. కానీ ఎలా మాట్లాడుతున్నాడు, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నాకు అతని మాటల్లో 100% నిజం ఉంది అనిపిస్తోంది. ముసలే నాకు మండుతుంది. నువ్వింకా మంట పెంచకు. అరికాల నుంచి నెత్తి దాకా మండుతుంది. వాడి మీద కోపం వస్తుంది. పళ్ళు కురుక్కోవడమే కానీ ఏం చేద్దాం ఉంటావు? ఇలాంటప్పుడే మనం తెలివిగా మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోవాలి. ఎస్కేప్ అవ్వడం కంటే బెస్ట్ మంత్రం ఏం లేదు. పద, సైలెంట్ గా వెళ్ళిపోదాం, జంప్ అయిపోదాం. ఈ మధ్య వైరల్ అయిన ఒక డైలాగ్ తెలుసు కదా నీకు? ఎక్కడ తగ్గాలో తెలిసినోడు చాలా గ్రేట్, గొప్పోడు. పద 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 వెళ్దాం. వెళ్ళండి వెళ్ళండి, అంతవరకు మాత్రమే. మళ్ళీ ఇటు రావాలని చూడకండి. తల తిప్పి చూసినా నేను సహించను. చూడటం కాదురా, వస్తాను. మళ్ళీ వచ్చి తీరతాను. ధరణిని నా కోడలిగా చేసుకునేంత వరకు నేను ఊరుకోను. ఈ శక్తి అంత తేలిగ్గా భయపడి అనుకున్న పనిని సగంలో వదిలేసే రకం కాదు. నువ్వే చూస్తావుగా నేనేంటో. చాలా చూశాను. ఉత్తుత శక్తుల్ని కాదు, ఆదిశక్తిని, ఆది పరాశక్తిని, పరంపర శక్తిని, పూనకాలు ఊగిపోయే శక్తిని చాలా మందిని చూశానులే గాని. వెళ్ళు, వెళ్ళమంటున్నానుగా, వెళ్ళు. పదశక్తి వెళ్దాం రా. నవమాసాలు నిన్ను మోసిన నీ కన్న తల్లి కనికరించేది నీ కన్న తల్లి. క్షమాపణను అడగమనేది నీ కన్న తండ్రి. ఆ విషయం నీకు తెలుసా? ఇది టోటల్గా అవుట్ ఆఫ్ మూడ్లో ఉన్నట్టుంది. దీన్ని ఎలా అయినా డైవర్ట్ చేయాలి. మాటల్లో పెట్టి మాయ చేసి గుండెలకి హత్తుకుని ఈ గుండెల్లో బందీని చేయాలి. ముందు మూడు మారిస్తే గాని మన ట్రాక్లోకి వచ్చేటట్లేదు. ఏంటి ధరణి, ఇది వరకు ఎలా ఉండేదానివి? సరదాగా మనం ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడేంటి ఏదో మూడ్లో ఏదో పోగొట్టుకున్న దానిలో ఉన్నావు. మనిషివి ఎక్కడే ఉన్నావు కానీ ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి ధరణి. నీ పక్కనున్నది నీ ధీరజన్ మర్చిపోయావా? అసలు నువ్వు దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? నేను దేని గురించి ఆలోచిస్తున్నానో నీకు తెలీదా ధీరజ్? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక నాలో నేను సతమతం అవుతున్నా. ఈ స్ట్రగుల్ కి సొల్యూషన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడూ మనసులో అదే మెదిలితే అందులో నుంచి బయటికి రాలేవు. ప్లీజ్ నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అసలు ఎవరెవరు చెప్పినవన్నీ నిజాలని ఎలా నమ్ముతావు? అరే సడన్ గా ఎవరో వచ్చి చెప్పిందని నమ్మేస్తావా? నీకు సొంత ఆలోచన, సొంత కాన్ఫిడెన్స్ లేవా? అసలైనా నేను కూడా పిచ్చివాళ్ళ దాని గురించే డిస్కస్ చేస్తున్నానేంటి? మనం ఇప్పుడు బయటకు వచ్చాం ధరణి. నువ్వు అసలు ఆలోచనల నుంచి బయటకు వచ్చేసేయి.
చూడు, ఈ పార్క్లో ఎక్కడ చూసినా జంటలే జంటలు. కానీ ఆ జంటలు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉన్నాం? వాళ్ళు సంతోషంలో తేలిపోతున్నారు. మనము నేను సముదాయించడంలోనే సరిపోతుంది. చూడు, ఒకసారి అలా చూడు, ఆ లవ్ బర్డ్స్ ని చూడు. అదిగో అటు చూడు, ఆ ప్రేమికుల్ని చూడు. మనము వాళ్ళలా ఎంజాయ్ చేయాలి ధరణి. పార్క్ వచ్చి కూడా పాత ఆలోచనలోనే కొట్టుమిట్టాడితే వచ్చే ప్రయోజనం ఏమని చెప్పు? ప్లీజ్ ధరణి, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను. నువ్వు డల్గా ఉంటే నాకు అసలు బతుకు మీద విరక్తి పుడుతుంది. ప్లీజ్ ధరణి, నవ్వు ధరణి, నవ్వవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నవ్వు బుజ్జు కదా, నవ్వు నవ్వు నవ్వు. ప్లీజ్ స్మైల్. నువ్వు నవ్వితే ఎంత అందంగా ఉంటావని నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. ఆ నవ్వు చాలు నేను నిన్ను చూస్తూ బతికేయడానికి. కానీ ఆ నవ్వే కరువైతే ఎలా చెప్పు? ప్లీజ్ స్మైల్ 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 స్మైల్. ఏంటి ధరణి, నువ్వు మరీ ఇంత మూడీగా ఉంటే ఎలా చెప్పు? నన్నేం చేయమంటావు ధీరజ్? ఆలోచనలు నన్ను వెంటాడుతున్నాయి. వాటి నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. నేనెవరు, అసలు నేనేంటి అనే ప్రశ్నకి సమాధానం దొరకడం లేదు. దొరికినప్పుడు దొరుకుతాయి ధరణి. ఇప్పుడు మనం బయటకొచ్చాం కదా, అవన్నీ వదిలేయచ్చు కదా. ఎలా ఎలా వదిలేయమంటావు ధీరజ్? ఇది నా లైఫ్ కి సంబంధించిన విషయం. నీ లైఫ్ కి ఏ డోకా లేదు ధరణి. నేనున్నాను కదా, నీ బెటర్ హాఫ్ ని. నీకు ఎలాంటి కష్టం, నష్టం, ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను కదా. ప్లీజ్, రేపటి గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తావు? ఏది మన చేతుల్లో లేదు. అది నిజమైతే రా, ఇలా కూర్చో. నిజం కాదు అని నాకు 100% నమ్మకం ఉంది. నువ్వు ఆ నమ్మకాన్నే పెట్టుకో. ఎందుకు లేనిపోని ఆలోచించి వరి అవుతావు? ప్లీజ్ ధరణి, ప్లీజ్. ప్లీజ్. దంపతి సమేతంగా రావడం చాలా సంతోషం. అర్చన జరిపించాలి. గోత్రనామాలు నాకేమన్నా కొత్త నాయనా? ప్రతి వారం వచ్చే ఆవిడే కదా. గోత్రనామాలు నాకు కంటతహా ఉన్నాయి. శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. అమ్మా, ఈ దీపం ఆ కల్పవృక్షం దగ్గర వెలిగించండి. తీసుకోండి. కన్న తల్లిదండ్రులు ధరణి, వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? మనం వెళ్ళిపోదాం, పద పద పద. ధీరజ్, పర్లేదు, గుడికే కదా వచ్చాం. గుడికి రాకూడదనడానికి వాళ్ళెవరు? నువ్వేం భయపడకు, పద మనం వెళ్దాం.
అమ్మా మీ గోత్రనామాలు చెబితే అర్చన చేయిస్తాను. తనే పంతులు గారు ధరణి అంటే. అమ్మా ధరణి అంటే నువ్వేనా? నీ గురించి మీ అమ్మగారు ప్రతి వారం పూజలు అర్చనలు చేయిస్తున్నారు. నిన్ను చూడడం మాత్రం ఇదే ప్రథమం. మంచి మనసున్న తల్లి గడుపున పుట్టావమ్మా. నువ్వు అదృష్టవంతురాలివి. మరి ఈ బాబు ఎవరు? నా పేరు ధీరజ్. గోత్రనామాలు తల్లిదండ్రుల పేర్లు చెబితే అర్చన చేస్తాను. ధరణి, దండం పెట్టుకోవడం అయిపోయింది కదా, మనం వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంటే మన జనని ఏదో ఒకటి చేసి మన మధ్య గొడవ లేపుతుంది, మనల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. పద, మనం వెళ్ళిపోదాం. పద పద పద. ధీరజ్, చాలా పెద్ద తప్పు చేశాం. దేవుడి దగ్గర దండం పెట్టుకుని బొట్టు పెట్టుకోకుండా వచ్చేసాం. నువ్వే హడావిడి చేసావు. అది కాదు ధరణి. ఒక్క నిమిషం ఉండు, నేను వెళ్ళి బొట్టు పెట్టుకొని ఇప్పుడు వస్తాను. అక్కడికి వెళ్ళొద్దు ధరణి. గుడికొచ్చి బొట్టు పెట్టుకోకుండా వెళ్ళకూడదు. అయినా కొబ్బరికాయలు ఆవిడతో కూడా ఏదేదో మాట్లాడావు. కొబ్బరికాయ తీసుకోకుండా వచ్చావు, ప్రసాదం కూడా తీసుకోకుండా హడావిడిగా వచ్చేసాం. కనీసం బొట్టైనా పెట్టుకోకపోతే ఆడపిల్లకి మంచిది కాదు. నేను వెళ్ళి పెట్టుకొని వస్తాను. ధరణి, అది కాదు, నేను చెప్పేది విను ధరణి. ఇప్పుడు ఆ జనని అక్కడే ఉంది. తను ఏం ధీరజ్, ఇది మావయ్య వాయిసే, ఖచ్చితంగా క్లాస్ పిక్తాడు. మావయ్య, ఏంటి మావయ్య చెప్పండి. ఏంట్రా చెప్పేది? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చాను కదా. ధరణికి దూరంగా ఉండు, డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యాలి అని పర్టికులర్ గా స్పష్టంగా చెప్పాను కదా. అయినా నువ్వేంట్రా ధరణిని తీసుకొని గుడికొచ్చేవేంటి? అంత లెక్కలేని తనమా? తలబిరిసా? నేనన్నా నా మాటన్నా నీకు విలువ లేకుండా పోయిందా? నేనేవి కావాలని ధరణిని తీసుకురాలేదు మావయ్య. తనే ఫోన్ చేసి మనసు బాలేదు, కాస్త గుడికి తీసుకెళ్తావా, ప్రశాంతంగా ఉంటుంది అంటేనే తీసుకొచ్చాను. నేను మీరు చెప్పిన దగ్గర నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను మామయ్య. దొరికిపోయానని ఏదో కవర్ చేయకు. నీ దొంగ వేషాలు, దొంగ మాటలు నమ్మే పరిస్థితుల్లో మేము లేవు. చూడు ధీరజ్, ఇన్ని రోజులు అంటే ఎవరేమవుతారో ఎవరికీ తెలీదు. ఇప్పుడు తెలిసిపోయింది కదా, నిజం అందరికీ తెలిసిపోయింది. తన కూతురుతో దూరం మెయింటైన్ చేయమని మీ మావయ్య నీకు చెప్పాడు. నేను ఇదివరకు నిన్ను ఒకసారి హెచ్చరించాను. మళ్ళీ నా కూతురుతో ఫ్యూచర్లో కనపడితే మాత్రం ఊరుకునేదే లేదు. నీ లిమిట్స్ దాటావంటే నేను కూడా హద్దు మీరాల్సి వస్తుంది. ఆ తర్వాత బాధపడితే లాభం లేదు. అంతవరకు తెచ్చుకోకుండా నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది. ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావేంటి? బెదిరించడం ఏంట్రా బెదిరించడం? చెప్తే వినని వాళ్ళకి ఇలాగే సమాధానం చెప్పాల్సి వస్తుంది. నా కూతురుతో చనువుగా తిరగద్దురా అనంటే బెదిరిస్తున్నావంటావేంటి? దాని మంచి చెడులు చూసే బాధ్యత గల తల్లినిరా నేను. అదేమైనా నష్టపోతుందంటే విలవిల్లాడిపోయే అమ్మనిరా నేను.
నా కూతురు విషయంలో జాగ్రత్తగా ఉండడం నా ధర్మం, నా బాధ్యత. బెదిరింపు అంటావేంట్రా బెదిరింపు? మళ్ళీ నా కూతురుతో కనిపిస్తే ఏ కీలుకు ఆ కీలు విరగొడతాను, జాగ్రత్త. తల ఎగరేసావంటే పళ్ళు రాలిపోతాయి. అది ఆలోచించాలి కానీ పదే పదే నేను చెప్పి ఏం ప్రయోజనం అమ్మా? నాకెందుకో దాన్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం నచ్చడం లేదు. మీరైనా వెళ్ళి మాట్లాడండి. నాకు మాట్లాడాలని ఉందమ్మా. కూతురుతో మాట్లాడాలని ఏ తండ్రికి ఉండదు చెప్పు? వెళ్ళి అసలు మాట్లాడలా మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఇది మందలించి చెప్పే విషయం కాదు. కోపడ్డానికి తనేమీ చిన్నపిల్ల కాదు. విషయం అందరి ముందు ఉంది. తనతో నువ్వు స్పష్టంగా చెప్పావు. జనని ప్రవర్తన తన ఆల్రెడీ చూసింది. తనే అర్థం చేసుకోవాలి. మేమే అమ్మా నాన్న అని తన మనసుకి నాటాలి. తను అంగీకరించాలి, ఒప్పుకోవాలి. మా ప్రేమ వెనుక ఉన్న ఆరాటాన్ని అర్థం చేసుకుని కన్విన్స్ కావాలి. ఇది జననీయో నేనో పదే పదే ఫోర్స్ చేసి నచ్చజెప్పే విషయం కాదు. తనకు తెలిసిన నిజం నిజమా అబద్ధమా అని తెలుసుకోవాల్సింది తను. అమ్మా నాన్న అంటూ మా దగ్గరికి రావాల్సింది ధరణి. బలవంతంగా ఒప్పించడానికి ఇది బంధానికి సంబంధించిన విషయం అమ్మా. ప్రేమ ఆపేక్షలు మనసులో కలకాలి, మనసు పడి దగ్గర కావాలి. ఇది వేరే వాళ్ల జోక్యంతో అయ్యే పని కాదమ్మా. కాలం నిర్ణయించాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన సున్నితమైన సమస్య అమ్మా. మనసు అంగీకరిస్తేనే మనుషులు దగ్గరవుతారు. ధరణి, నువ్వు అనుకున్నట్టుగానే దీపాలు వెలిగించి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ మావయ్య జనని వచ్చి మన మీద ఇరిటేట్ అయ్యి ఏవేవో అనడం, మనం బాధపడ్డం అవసరమా చెప్పు? నువ్వు కోరిక కోరేవు కాబట్టి వెలిగించి వెళ్దామని ఆగాను. లేకపోతే ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. సరే పద, త్వరగా వెలిగించి వెళ్దాం పద. ఇదిగో. ధరణి, నేను కూడా వెలిగిస్తాను. నువ్వా? భగవంతుడా, ఈ సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలి. నన్ను ఈ డైలమాలోంచి బయటపడే. ఇప్పుడు నాకున్న సమస్యలన్నింటికి నువ్వే దారి చూపించు. నిజంగా జనని గారు నా తల్లేనా?
ఆవిడ నా కన్న తల్లైనా ఇప్పుడు నేను ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళగలను? మా నాన్నంటే నాకు ప్రాణమని నీకు తెలుసు కదా. ఆయనకు కూడా నేనంటే ప్రేమ. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచారు. ప్రతి క్షణం నా గురించే ఆలోచించే మనిషి. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాచుకుంటూ తన గుండెల్లో పెట్టుకుని ప్రేమగా పెంచారు. అలాంటి తండ్రిని ఇవాళ తండ్రి కాదనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలా? వెళ్ళగలనా? అసలు మా నాన్నకి విషయం తెలిస్తే ఎలా తట్టుకోగలడు? ఆయన్ని ఓదార్చడం ఎవరి తరం అవుతుంది? ఈ విషయం నా ఒక్కదానికి సంబంధించింది కాదు. నాన్న, తమ్ముడు అందరం బాధపడాల్సి వస్తుంది. నువ్వే అంత స్మూత్గా, సాఫీగా, సంతోషంగా జరిగిపోయేటట్టు చూడాలి. నా ప్రాబ్లమ్స్ అన్ని తీర్చే స్వామి. నా గురించి ఎవ్వరూ బాధపడకూడదు. నా కోసం ఎవ్వరూ కన్నీరు కార్చకూడదు. నువ్వే ఆదుకోవాలి స్వామి. నువ్వే కాపాడాలి స్వామి. ధరణికి నాకు త్వరగా పెళ్ళైపోవాలి. ఆ జనని మాటలు, మావయ్య మాటలు ధరణి నమ్మకూడదు. వాళ్ళు తన అమ్మా నాన్నని చెప్పారు కదా, అందుకని నాతో పెళ్లి కొప్పుకోకుండా చేయకు స్వామి. ఈ దీపాలకు, కొబ్బరికాయలకు 5,000 పెట్టుబడి పెట్టాను. 100 రూపాయలు పెట్టుబడి పెట్టినా వాళ్ళ కోరిక తీరుస్తావా? 5,000 పెట్టుబడి పెట్టినా నా కోరిక తీర్చవా? నువ్వే ఆలోచించుకో స్వామి. నేను పెట్టిన డబ్బును బట్టి నాకు నీ మీద ఎంత భక్తుందో నీకు అండర్స్టాండ్ అయ్యే ఉంటుంది. ధరణి కోరిందో, కాలం ఇలా నాతో నీ సేవ చేయించిందో తెలీదు. నీకు దీపం వెలిగించి కొబ్బరికాయ కొడుతున్నాను. నా ప్లాన్, మా అమ్మ ప్లాన్ సక్సెస్ అయ్యేలా చూడు. ధరణితో నా పెళ్లి జరగాలి. ధరణి వెనకాలన్న ఆస్తి మొత్తం మాకు దక్కేలా చేయి స్వామి. ధరణి, ఏమని మొక్కుకున్నావు? దేవుణ్ణి కోరుకున్న కోరికలు చెప్పకూడదు. నాకు అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు. నేను ప్రతి క్షణం కోరుకునేది నీతో అనే మాటే దేవుడితో కూడా అన్నాను. ఏంటది? నీకు నాకు త్వరలో పెళ్ళైపోవాలని. ఎలాంటి ఆటంకాలు రాకూడదని. నువ్వు నేను లైఫ్ లాంగ్ సంతోషంగా బతకాలని దండం పెట్టుకున్నాను. అది తప్ప నాకు వేరే కోరికలేమీ లేవు కదా. అదే ఆ దేవుడికి చెప్పుకున్నాను. వెళ్దామా? ముందు చెప్తాను, నువ్వు వెలిగించిన దీపం ఆర్పేస్తాను. ధీరజ్, ఏమైంది? ఏం లేదు. ఇందాక నువ్వు బొట్టు పెట్టుకోవడం మర్చిపోయావు కదా, నేను కూడా మర్చిపోయాను. నేను వెళ్ళి బొట్టు పెట్టుకొస్తాను, నువ్వు ఎక్కడ పెట్టే. ఆల్రెడీ ఆ జనని చేసిన పనికి కోపం నషాలని కంటింది. ఆవిడ్ని చూసుకుని ఇది రెచ్చిపోతుంది. నేను వెలిగించిన దీపం ఆర్పి నా కోరిక నెరవేరకుండా చేయాలని కదా దీని దుర్మార్గపు ఆలోచన. చెత్త. నేను వదులు చేయమ్మా. ఎందుకు అలా చేయి మెలివేస్తున్నారు? చూడండి పంతులు గారు, ఈ వెధవ భక్తులు వెలిగించిన దీపాలని ఆర్పేయాలని చూస్తున్నాడు. దీపాలు ఆర్పిస్తున్నాడా? ఏమైంది బాబు? అయ్యో అది కాదండి,
వీడు వెలిగించిన దీపం ఆరిపోయిందని మిగతా దీపాలు అలా వెలగడం నచ్చక కళ్ళలో నిప్పులు పోసుకొని ఆ దీపాలన్నింటినీ ఆర్పేయాలని చూస్తున్నాడు. లేదు పంతులు గారు, నేనేమీ ఆర్పలేదు. వీళ్ళ మాటలను నమ్మకండి. నేను చాలా భక్తితో శ్రద్ధతో ధరణితో నా పెళ్లి కావాలని దీపం వెలిగించి మొక్కుకున్నానండి. ఆ దీపాన్ని ఇదిగో ఈ అమ్మాయి ఆర్పేసింది. చూసారా పంతులు గారు, వాడార్పి వాడి దీపం ఆరిందని అందరి మీద నింద వేసి అందరి దీపాలు ఆర్పాలని చూస్తున్నాడు. నాకేం అవసరం అండి అతని దీపం ఆర్పడానికి? వీళ్ళ వంశమే అంతండి. ముదరష్ట బుద్ధులు, ముదరష్టపు ఆలోచనలు. వీళ్ళు ఎవ్వరు పచ్చగా ఉన్నా ఓరలేరండి, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఇలాంటి పాపాత్ములు దీపాలు వెలిగిస్తే ఆ దేవుడు ఎందుకు వెలగనిస్తాడు? అందుకే ఆర్పాడు. అది తట్టుకోలేక అందరి కోరికలు నెరవేరకూడదని అందరి దీపాలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాడు పాపిష్టోడు. ఏమిటి బాబు ఈ పనులు? నీ దీపం ఆరిపోయిందని అందరి దీపాలు ఆర్పేస్తావా? ఏదైనా కీడు జరిగితే అప్పుడేం చేస్తావు? పొరపాటున నీ దీపం గాలికి ఆరిపోయిందనుకో, దానికో పరిష్కారం ఉంటుంది కదా. పెద్దలను అడిగి పరిష్కారం చేసుకుని మరలా దీపం వెలిగించి కోరిక కోరుకోవాలి. అంతేగాని పక్క వాళ్ళ దీపాలు ఆర్పేయడం అది మంచి పద్ధతి కాదు. వదులు. అయితే చెప్పండి పంతులు గారు, ధరణితో నా పెళ్ళవడం కోసం నేను ఏమైనా చేస్తాను. ఏముంది బాబు, చిన్న ప్రాయశ్చిత్తం. భగవంతుడి సన్నిధిలో తలనీలాలు సమర్పించుకుని శుద్ధి అయ్యి మళ్ళీ నిష్టగా మొక్కుకుని దీపం వెలిగిస్తే సరిపోతుంది. తలనీలాలు సమర్పించుకోవడం అంటే? అదే బాబు, బోడిగుండు చేసుకోవడం. అమ్మో పంతులు గారు, వేరే మార్గమేం లేదా? లేదు బాబు, ఇది ఒక్కటే పరిష్కారం. గుండు కొట్టించుకోవాలా? అమ్మో, అది నా వల్ల కాని పని. ఈ కర్లీ హెయిర్ స్టైలే నాకు పాపులారిటీ. నా పర్సనాలిటీకి ఫెచింగ్, నా ఫేస్కి వాల్యూ. అసలు ఈ హెయిర్ చూసానండి, నాకు కొన్ని కంపెనీలు యాక్టర్గా ఆపర్చునిటీ ఇస్తా అన్నారు. కానీ నేనే మా అమ్మకి దూరంగా వెళ్ళలేక ఇక్కడే ఉండిపోతున్నాను. వద్దు పంతులు గారు, ఈ జుట్టు మొక్కు తప్ప మరి ఇంకేదైనా ఉంటే చెప్పండి. అంటే నీకు ధరణితో పెళ్ళవడం ఇష్టం లేదా? ధరణి అంటే ఇష్టం లేదా? ధరణికి నీకు పెళ్లి కావాలని దీపం పెట్టుకున్నావు కదా, ఇప్పుడు ఆ కోరిక చచ్చిపోయిందా? లేదు లేదు, నేను ధరణిని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే జుట్టు కోసం ధరణిని వదిలేసుకుంటావా? బోడు జుట్టు ఇవాళ పోతే 3 రోజుల్లో మళ్ళీ మొలకలు వస్తాయి. ఇదేనా నీ ప్రేమ? చూడు చూడమ్మా, నువ్వు సమయానికి వచ్చావు. వింటున్నావుగా వాడి మాటలు. నిన్నైనా వదులుకుంటాడట కానీ జుట్టును మాత్రం వదులుకోడంటమ్మా. నీకన్నా వాడికి ఆ వెంట్రుకలే ఎక్కువట. ఇలాంటి వాడిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. వీడికి ప్రేమ లేదు, నిన్ను పెళ్లి చేసుకోవాలని లేదు. ఏవో కథలు, హరి కథలు చెప్తున్నాడు. కాదు, అవేమి నమ్మకు ధరణి, నువ్వేమీ నమ్మకు. నాకు నిజంగా నువ్వంటే ప్రాణం. నేను పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే కదా దీపం వెలిగించాను. అదే నిజమైతే గుండు కొట్టించుకో. నీకే ఇబ్బంది లేకుండా మిగతా కార్యక్రమాలన్నీ మేము చూసుకుంటాంగా. తప్పదా పంతులు గారు? ఇంకో రకంగా మొక్కు తీర్చుకోవడం కుదరదా? పాపం ధీరజ్ గుండంటే ఇబ్బంది పడుతున్నాడు. ఆలోచించి చెప్పండి పంతులు గారు. లేదమ్మా లేదు, మొక్కు మొక్కే. వాటి వేరే మార్గాలు, షార్ట్ కట్లు, షార్ట్ రూట్లు ఏమి ఉండవు. కోరిక తీరాలంటే మొక్కు తీర్చాల్సిందే. మొక్కు తీర్చాలంటే ఈ ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. అది అప్పుడు తీరుస్తాం ఇప్పుడు తీరుస్తాం అంటే కాదు, వెంటనే జరిగిపోవాలి. శుభస్య శీఘ్రం అన్నారు. ఏమండి పంతులు గారు? అవునవును, లేకపోతే దేవుడి దీపాలు ఆర్పినందుకు ఏదో శిక్ష వేస్తాడు. కీడు
అది అంత మంచిది కదా బాబు. అసలే రోజులు బాగోలేవు. అడుగు తీసి అడుగు వేస్తే యాక్సిడెంట్లు, జబ్బులు ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి. అవునవును, ఈ వయసు వాళ్ళకి హార్ట్ అటాక్ కూడా వచ్చి చస్తున్నారు. రిస్క్ ఎందుకు చెప్పు ధీరజ్? జుట్టు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా, ప్రేమ ముఖ్యమా? ఆలోచించుకో. అవునయ్యా, ఆలోచించుకో. అవును ధీరజ్, ఆలోచించు. రిస్క్ చేయడం ఎందుకు బాబు, మార్గం ఉందిగా. ధీరజ్, ఎందుకు చెప్పు లేనిపోని రిస్కులు? జుట్టు ఇవాళిస్తే 3వ రోజుకి మళ్ళీ మొలుస్తుందని పెద్దావిడ చెప్తుంది కదా. గుండు కొట్టించుకుంటే ఓ పని అయిపోతుంది, మనసులో అనుమానం లేకుండా ఉంటుంది. కానిచ్చే ధీరజ్. ఇంకేంటి బాబు ఆలోచిస్తావెందుకు? గుండు కొట్టించుకోవడానికి టైం అయిపోతుంది. పద 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 పద, అవతల వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ. అయ్యో, అరే వదలమంటున్నారా? పంతులు గారు మీరన్నా ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్. పంతులు గారు, ఇదేనమ్మా తలనీలాలు ఇచ్చే చోటు. అయ్యో, ఈ నీలాలు తీసే నందయ్య లేడేంటి? అంటే గుండు కొట్టే అతను లేడా అండి? అదే బాబు, అతని గురించే వెతుకుతున్నాను. ఈ రోజు లేదనుకుంటా, మరి కొంతమంది మొక్కుబడిలా తీర్చుకున్నారండి. పర్లేదులేండి పంతులు గారు, ఈ రోజు రాలేదేమో, రేపు చూద్దానండి. ధరణి పద వెళ్దాం. పంతులు గారు ఏంటి నీలాలు తీసే నందయ్య కోసం చూస్తున్నారా? ఏదో అర్జెంట్ పని ఉందని బయటికి వెళ్తూ నాతో చెప్పెళ్ళాడు. ఆయన లేనప్పుడు ఆ పని చేసేది నేనే కదా. లేకపోతే వచ్చిన భక్తులు మొక్కులు ఎలా తీర్చుకుంటారు? ఇప్పుడు ఎవరి నీలాలు తీయాలి? వీడు మొక్కుకున్నాడు, తల నీళ్ళను వీడికే తీయాలి. అవును కదా, నీ విషయమే మర్చిపోయాను. నీట్గా చేస్తుందయ్యా, చిన్న ఘాటు కూడా ఉండదు. కూర్చో. బాధపడకు ధీరజ్, నా కోసం ఈ ఒక్కసారి గుండు కొట్టించుకో. అయినా దేవుడు ఈ మొక్కు కూడా గొప్ప పుణ్యమే ఇస్తాడు. నీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. మన పెళ్లి ఆ దేవుడే చేస్తాడు, ఓకేనా? వద్దు ధరణి, ప్లీజ్ ధరణి, నా మాట విను ధరణి, ప్లీజ్ ధరణి, ప్లీజ్. ధరణియే ఒప్పుకుంది కదయ్యా. కూర్చోమంటుంటే ఇదిగో రామ్మా. ఏమండి? ఆగు బాబు, నేను నీట్ గా చేస్తాను కదా. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? రాజరణి, వీడే ధరణి కోసం గుండు కొట్టించుకుంటున్నాడు. ప్రేమ ఎంత గొప్పదో చాటుకుంటున్నాడు. తలనీలాలు అర్పించి తనది నిజమైన ప్రేమ అని దేవుడికి చాటుకుని తర్వాత పెళ్లి కావాలని దీపం వెలిగిస్తాట. అలాగా, మంచిదే. తలనీలాలు ఇచ్చే మొక్కు కన్నా ఇంకేది గొప్పది కాదు. కానివ్వండి కానివ్వండి. పొద్దున పువ్వులు కొనలేదన్నా కదా ఇదంతా? కొంటాను, 2000 కొంటాను, ఓకేనా? జేమో, అయ్యో ఇవాళ నా టైం బాగోలేనట్టుంది. అనవసరంగా ఇరుక్కుపోయాను. వద్దంటే ధరణి ఫీల్ అవుతుంది, చేయించుకుంటే నా అంతం పోతుంది. ఈ ముసల్ది మధు కలిసి నన్ను ఇలా ఇరికించారు. చివరికి బోడిగుండు చేయిస్తున్నారు. తర్వాత బొట్లు పెట్టి గాడిద మీద ఎక్కించి ఊరేగిస్తారు వీళ్ళు. ముంచుకొచ్చింది. ఏంట్రా ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు? కాలుగాలిన పిల్లల అటు ఇటు తిరుగుతున్నావు, ఏమైంది? నేను చెప్పినట్టుగా ధరణిని బయటికి తీసుకెళ్ళావు కదా. నీతో బానే ఉంది కదా, చక్కగా మాట్లాడింది కదా. తను మునుపటిలాగే ఉందా, ఏమైనా మారిందా? తను ముందు మామూలుగానే ఉంది, ఆ తర్వాతే ఆవిడ మూడు మొత్తం మారిపోయింది. నువ్వు సలహా ఇచ్చావు, నేను దాన్ని పాటించాను. ధరణి దృష్టిలో బ్యాడ్ అయ్యానో లేదో పూర్తిగా తెలియదు, కానీ ఆ జనని చేతిలో మాత్రం చెంప దెబ్బ తినాల్సి వచ్చింది. ఎడాపెడా ఈ చెంప మీద వాయించేసింది మమ్మీ. మాటలతో కడిగి ఉతికి ఆరేసింది కూడా. దాంతో ఆ ధరణి ముందు నా పరువు పూర్తిగా పోయింది. కనీసం తలెత్తి ధరణి ముఖం చూడలేకపోయింది. అసలు సిగ్గుతో చచ్చిపోయింది తెలుసా? అదేంట్రా, జనని నిన్ను కొట్టడమేంటి? ధరణి ముందు నీ పరువు పోవడమేంటి? మామూలుగా ఉన్నది మారింది అంటున్నావేంట్రా?
ఏం చెప్పమంటావు మమ్మీ? అసలు ఏం చెప్పమంటావు మమ్మీ? నువ్వు ఏదో ఒక ఐడియా ఇస్తావు, నేను ఫాలో అవుతాను, ఫెయిల్ అవుతాను, అందరి దృష్టిలో బ్యాడ్ అవుతాను. నీకే సలహాలు బాగా చెప్తావు, చెంపలు వాచి కాపడాలు పెట్టుకునేది నేను. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో నాకే అర్థం కావడం లేదు. ఈ మధ్య నా మనసు నన్ను చీకొడుతుంది. ఏయ్ చీలు చాలు ఆపి, అసలు ఏం జరిగిందో చెప్పరా? ధరణిని నేను తీసుకుని గుడికెళ్ళాను కదా, మళ్ళీ నా కూతురుతో ఫ్యూచర్ లో కనపడితే మాత్రం ఊరుకునేదే లేదు. ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావేంటి? జనని నిన్ను కొట్టిందా? అయినా నువ్వు దాన్ని తీసుకొని గుడికి ఎందుకు వెళ్ళావరా? నేను నిన్ను గుడికి వెళ్ళమని చెప్పానా? అలా సరదాగా బయటికి తీసుకెళ్లి సరిచేసి నీ ట్రాక్ లోకి తెచ్చుకోవాలి అని చెప్పాను కదా. కానీ గుడిలో కోపురాలు తిప్పుతున్నావారా? ఛీ! అసలు ఎవరిని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్లాలో అది కూడా తెలీదారా నీకు? నీ వయసేంటి ఆ గుడికెళ్ళి ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఏంటి? ఏదో లయ చేసి లాలించి హక్ చేసుకోవాలి, కానీ అనవసరమైన ప్లేస్లకి తీసుకెళ్లడం ఎందుకురా? ఇన్సల్ట్ అయ్యాను అని ఫీల్ అవడం ఎందుకు? అమ్మా, ధరణి ఏ గుడికి వెళ్దాం చెప్పింది, తన మాట కాదండవు ఎందుకు, తనని డిసప్పాయింట్ చేయటం ఎందుకని అక్కడికి తీసుకెళ్లాను. అయినా అక్కడికి వాళ్ళు వస్తారని నేనేమన్నా అనుకున్నానా? తనని సాటిస్ఫై చేస్తేనే కదా నా మీద తన ఫేవర్గా ఉండేది. అసలు నువ్వు ప్రతి దానిలో తప్పు నాదన్నట్టు మాట్లాడతావేంటి? అసలు ఎవరు చూసారా నన్ను బ్యాడ్ గా తీసుకుంటున్నారు? అసలు నన్ను ఏమనుకుంటు? గట్టిగా అరవకురా, అరవకు. అసలే మన పొజిషన్ టైము బ్యాడ్గా ఉంది. ఆ ధరణి విషయంలో కష్టంగా ఉందిరా. ఏదైనా ప్రయత్నం చెయ్యాలి అంటే నువ్వింకా కష్టంగా మార్చేశావు. దారిన పోయి ట్రబుల్ తెచ్చి నెత్తినెక్కించుకున్నట్టయింది. రేయ్, ఆ జనని నిన్ను కొడుతుంటే ధరణి ఊరుకుందా? ఆ జనని మీద రివర్స్ అవ్వలేదా? ఎడాపెడా వాయించలేదా? ఉంది. ఏం చేస్తుంది? ధరణి సైలెంట్ గానే ఉంది. అసలు ఏంటో మమ్మీ, తనసలు ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండిపోయింది. అంటే ధరణిలో చేంజ్ వచ్చిందంటావా? వచ్చిందో రాలేదో నేను కన్ఫర్మ్ చేయలేను, కానీ ఒరే, నిన్ను కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయరా, తనని కాస్త చూసుకోరా అని ఒక పక్కన నెత్తి నోరు నేను కొట్టుకుంటుంటే నువ్వు చెడగొడుతున్నావు. మొత్తం ప్లాన్ అంతా పాడు చేసేసావు. ఏంటమ్మా నువ్వు అసలు వన్ సైడ్ గా మాట్లాడతావేంటి? మొత్తం నింద నా మీద బ్లేమ్ చేయాలని చూస్తావేంటి? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ధరణి నీ పక్కన నిలబడేటట్టు చేసుకో. తేడా వచ్చిందో మొత్తం గుల్లైపోతాం. ఆలోచించుకోరా, నీ మంచి కోరే చెప్తున్నాను. మనం బాగా బతకాలంటే దాన్ని మన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. ఏమోనమ్మా, పోను పోను అది సాధ్యమయ్యే పనిలా నాకు కనిపించడం లేదు. ధరణిని చూస్తే నాకెందుకు డౌట్గా ఉంది మమ్మీ. నిజం తెలియక ముందున్న బిహేవియర్కి ఇప్పుడున్న బిహేవియర్కి కాస్తంత మార్పు కనిపిస్తుంది. తనేదో ఆలోచనలో పడ్డట్టు, కన్ఫ్యూజన్లో ఉన్నట్టు నాకు తన కళ్ళల్లో కనిపిస్తుంది మమ్మీ. అరే, ధరణి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే డైవర్ట్ చేయాలి. జనని నా తల్లి అనే సాఫ్ట్ కార్నర్ ధరణిలో ఏర్పడకముందే రూటు మార్చాలి. అదంతా బ్లఫ్, అబద్ధం, కట్టు కదా. వాళ్ళు మన పెళ్లి చెడగొట్టడానికే ఇవన్నీ చేస్తున్నారు అని నమ్మకం కలిగేటట్టు నూరి పొయ్యాలి. ధరణి నమ్మిందో మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టేరా. మన బతుకులు పాతాళంలోకి దిగజారిపోయినట్టే. చెరో చిప్ప కొనుక్కుని పెట్టుకోవడం బెస్ట్. చూడ్రా, మన పొజిషన్ ఇలాగే ఉండాలంటే ధరణిని నీ గ్రిప్లోంచి మిస్ అవ్వకుండా చూసుకో. బీ కేర్ఫుల్. అలాగే మమ్మీ.
అదేంటమ్మా ఆ రోజు మీ అమ్మగారు నీ కోసం పూర్ణ కుంభం ఎత్తుకుని గుడిమెట్లని ఎక్కి శివయ్యకి కఠినమైన మొక్కు చెల్లించింది. నువ్వు క్షేమంగా ఉండాలని కఠినమైన దీక్ష చేసిందమ్మా ఆ తల్లి. అసలు నేను ఇప్పుడు ఎందుకు ఆవిడికి ఫోన్ చేయాలనుకుంటున్నాను? ఆ పంతులు గారి మాటలు, జనని మాటలు నా మీద పనిచేస్తున్నాయన్నమాట. అవి నిజమనే ఆలోచన నాలో బలపడుతుందన్నమాట. ఫోన్ చేసి అమ్మ అని పిలవాలా, జనని గారు అని పిలవాలా? నిజంగానే నా కన్న తల్లి అయ్యుంటే జనని గారు అని పిలిస్తే చాలా బాధపడుతుంది కదా. అమ్మ అని పిలవడానికి ఇప్పుడు నా మనసు ఎందుకు పూర్తిగా అంగీకరించడం లేదు. నా స్ట్రగుల్ కి కరెక్ట్ సొల్యూషన్ రాకముందే ఎలా కన్విన్స్ అయ్యి అమ్మ అని పిలవాలి? పిలిచి ఆశల్ని ఇంకా రెచ్చగొట్టిన దాన్ని అవుతాననుకుంటా. ఎందుకో ఒకసారి మాట్లాడి విషయాలన్నీ తెలుసుకోవాలనిపిస్తుంది, కానీ ఫోన్ చేసి మాట్లాడడానికి ధైర్యం సరిపోవడం లేదు. అక్క, ఏంటక్క అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏం జరగడం ఏంట్రా? ఇవాళ నన్ను ధీరజ్ గుడికి తీసుకెళ్లాడు. అక్కడ అమ్మా ధరణి అంటే నువ్వేనా? నీ గురించి మీ అమ్మగారు ప్రతి వారం పూజలు అర్చనలు చేయిస్తున్నారు. నువ్వు క్షేమంగా ఉండాలని కఠినమైన దీక్ష చేసిందమ్మా ఆ తల్లి.